నామంలో మరి కూడి వచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఒకసారి మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మహాతరుణాన్ని బట్టి నిండు కృతజ్ఞతాస్తుతులు వందనాలు దేవునికే చెల్లించుకుంటూ ఉన్నాను. మెట్టుకు ప్రియులారా, మరి మనము కాలయాపన చేయకుండా దేవుని వాక్యంలో ముందుకు సాగుదాము. చిన్న మాట వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము ఈ అధ్యాయము యెషయా గ్రంథము 54వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి కలిగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుడి పరిశుద్ధము మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేసి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడునట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములయ్యా. ఈ సాయంకాలం మరి డిసైపుల్స్ ఫెలోషిప్ అయ్యా నా తండ్రి మీటింగ్లో నీ వాక్యమును పంచుకునటానికి దీనుడను, అల్పుడను, అయోగ్యుడైన నాకు, మట్టి శరీరుడనైన నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నీ బిడ్డలతో మాట్లాడుటకు నేనే మాత్రపు వాడను, నేనే పాటి వాడనయ్యా, నీకు వందనాలు. ఆనాడు అపోస్తుడైన పౌలు ఒక మాట అంటూ ఉన్నాడు, నాయన మనుషులు జ్ఞానముతో కాక పరిశుద్ధాత్మ కలుగు మాటలని నేను పలుకుచూ ఉన్నానని ఆనాడు కొరింథీ సంఘముతో అపోస్తుడైన పౌలు మాట్లాడాడు. నాయన మనుషులు నేర్పు జ్ఞానముతో మేము ఏ మాట మాట్లాడినా మాకెవ్వరికి ఉపయోగం లేదు, మేము ఆ దానికి ఇష్టపడట్లేదు ప్రభువా. మనుష్య జ్ఞానము వ్యర్థమని నీ లేఖనము సెలవిస్తూ ఉన్నది నాయన. మేము ఆత్మ సంబంధులముగా ఆత్మానుసారుడుగా ఉండటానికై, ఆత్మీయ జీవితంలో ఎదగటానికై, ఆత్మీయ జీవితమే ప్రాధాన్యతగా చేసుకుని ఈ యొక్క డిసైపుల్ ఫెలోషిప్ మీటింగ్ పెట్టుకున్నారు తండ్రి. పెట్టుకున్నాము, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మీరు దిగువచ్చి నీ ఆత్మ కార్యమును మా మధ్యలో ప్రబలముగా మీరు జరిగించండి అయ్యా. మేము వ్యక్తిగతంగా శారీరకంగా ఎక్కడెక్కడో ఉన్నాం, ఎవరెవరెక్కడున్నారో మాకైతే తెలియదు అయ్యా. ఏ స్థలములలో ఏ ప్రదేశంలో ఉన్నారో తెలియదు, కానీ నువ్వు సమస్తము ఎరుగుదు నాయన. కానీ మేము ఏ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మా మనసులు మాత్రం నీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చాము ప్రభువా. నా తండ్రి, ఎక్కడ 2-3 నా నామములో ఉంటారు, మధ్యలో ఉంటానన్నావు అయ్యా. శారీరకంగా ఉంటేనే ఉంటానని నువ్వు అనలేదు నాయన. మేము ఆత్మలో ఒక దగ్గరకు వచ్చి ఏకీభవిస్తున్నాం, నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. మీరే దిగి వచ్చి మా మధ్యలో ఉండమని నీ నామములో మేము ఆహ్వానించుకుంటూ ఉన్నాం యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రములు. మీరే దిగి వచ్చి నీ దీన సేవకుని అయ్యా, నీ పరిశుద్ధ శిలువ రక్తములో నడినెత్తు నరికాల వరకు నా దోష అవిధేత అతిక్రమ పాపక్రియలను క్షమించి నన్ను కడిగి నా నోట నీ వాక్కును పెట్టి నాతో మాతో అందరితోనూ మాట్లాడమని ఈ లేఖనాన్ని విరిచి వివరించి మాకు తెలియచేసి నీ నామాన్ని ఘనపరుచుకోమని నీ కృపకు వేడుకుంటూ, నీ కృప మీదే ఆధారపడుతూ, నీ కృప సహాయం కోరుకు యేసు నామములో ప్రార్థించి వేడుతూ నాము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సోదర సహోదరులారా, మరి ఈ సాయంకాల వేళ మనము చదువుకున్న లేఖన భాగం వైపుకు మన మనస్సును మరలిద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము మనందరికీ కూడా చిరపరిచితమైనది, అనగా చిరకాలము నుండి పరిచయమైనది, అలాగే స్థిరపరిచితమైనది కూడా. స్థిరంగా చాలా రోజుల నుంచి మనకి కూడా అలసిన వాని మాటలని బ్రదర్ సింగ్ గారి యొక్క దేశము ఈ వచనం ద్వారానే మనకు వస్తూ ఉంటాయి. ప్రియులారా, నేను ఈరోజు ఈ మాటను చదవటానికి గల ముఖ్య కారణం ఏమనగా, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ కొలది మాట చదివాను. దేవుడు ఏమి మాట్లాడుతు
అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ఈ మాటలు ఎవరో మాట్లాడట్లేదు ప్రియులారా, ఇది లేఖనాలు ఎరిగిన వారికి ఇట్టే తెలుస్తుంది. ఇది క్రీస్తు ప్రభువు లేదా యేసు ప్రభు వారిని గురించిన యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు. ఆ కింద వచనాల్లోకి వెళ్తే 6వ వచనంలో మనకి క్లారిటీ వస్తుంది అన్నమాట. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివే వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు అని యేసు ప్రభు వారు భూమి మీదకి రానే యెషయా గ్రంథం 600 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు రాక ముందును రాయబడిన వచనాలలో యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ప్రియులారా, శిష్యుడు అన్న వానికి ఒక తగిన నోరు అనేది ఉంటుంది. అంటే మాట్లాడడానికి ఒక నోరు ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ శిష్యుడికి ఒక ప్రత్యేకమైన క్వాలిటీతో ఒక నోరు ఉంటుంది. అది ఇక్కడ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మనం శిష్యులమైనంత మాత్రాన మన నోరు ఎటు పడితే అటు మాట్లాడడానికి వీల్లేదు. ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు. ఏ విధంగా పడితే ఆ విధంగా స్పందించడానికి వీల్లేదు. శిష్యునికి తగిన నోరు ఒకటి ఉంటుంది, అది యేసయ్య కలిగి ఉన్నాడంట. అలాగే యేసు ప్రభు వారు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ప్రభు వారు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవుడు వినుబుద్ధి నాకు పుట్టించుచున్నాడని ప్రభు వారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది శిష్యులుగా ఉండదగిన వారికి. మన నోరు శిష్యునికి తగినట్టుగా ఉండాలి, మనకి వినే బుద్ధి శిష్యునికి తగినట్టుగా ఉండాలి. ఈ రెండు ఉంటేనే దేవుడు మనతో గొప్ప కార్యాలు జరిగించుకుంటూ తీసుకుని వెళ్తాడు. ఈ రెండు ఎవరికైతే ఉంటాయో వారిని దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని భూమి మీదకి పంపించినదే ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు గనుక. యేసు ప్రభు వారు వచ్చి ఇటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు గనుక ప్రతి ఒక్కరు అలాగే ఉండాలి, ఇంకొకలాగా ఉండటానికి వీల్లేదు. నేను శిష్యుడిని చెప్పుకుని మన ఇష్టం వచ్చినట్టు మన నోరుని యూజ్ చేయడానికి వీల్లేదు. నేను శిష్యుడిని చెప్పుకుని మన ఇష్టం వచ్చినట్టు మనకు వినుబుద్ధి మన ఇష్టానుసారంగా పుట్టించుకోవడానికి లేదా వాడుకోవడానికి వీల్లేదు. ప్రభువు ఎట్టిగా కలిగి ఉన్నారో అట్లా కలిగి ఉండాలని డైరెక్ట్ గా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. డిసైపుల్ ఫెలోషిప్ మీటింగ్ అని పెట్టుకున్న మనం అందరము యేసు ప్రభువారు ఎట్టు మాట్లాడుతున్నారో, యేసు ప్రభువారు ఎలా వినుబుద్ధి ఉన్నదో అలాగే మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అది కోరుకుంటున్నాడు, అది అంటున్నారు. ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ. దేవుడు మనకి ఏదైనా నేర్పించాలి అని అంటే దేవుడు ఆ వ్యక్తి శిష్యుడై ఉండాలి. ఆ శిష్యునికి కలిగిన ఈ నోరు, ఈ వినుబుద్ధి మనకుందో లేదో దేవుడు చూస్తూ ఉంటాడు. ఇదివరకటి భారతదేశంలో సంబంధం ఉండే సంబంధం. ఆ గురు శిష్యుల సంబంధంలో గురువు గారి దగ్గరికి శిష్యులు వచ్చేవాళ్ళు అనమాట. అంటే చదువు నేర్చుకోవడానికి, జరిగిన చరిత్ర అన్నమాట. దీని ద్వారా ఒక అద్భుతకరమైన మనం నేర్చుకోవచ్చు. ఇదివరకు గురువు గారులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఫ్యాషన్ అయిపోయింది, టీచర్ అంటున్నారు. ఇక గ్రాంధికంలోనైతే గురువు అంటారు, ఇక మామూలుగా అర్థం కావటానికి టీచర్ అంటారు ఇంగ్లీష్లో, లేకపోతే ఉపాధ్యాయుడు అని తెలుగులో అంటారు. గురువు గారు అనేవాళ్ళు ఎంత బాగుంటుందో అన్నమాట. ఈ గురువు గారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చేవారు అనమాట పాఠాలు నేర్చుకోవడానికి. అయితే గురువు దగ్గరికి అయితే శిష్యులు వస్తారో ఆ శిష్యులు సాధారణమైన వాళ్ళు కాదు. గురువు గారు అందరికీ పాఠం చెప్పారు. దయచేసి శ్రద్ధగా అందరూ వినాలి. గురువు గారు అందరికీ పాఠం చెప్పడు. గురువు గారు అందరికీ విద్య నేర్పించేవాడు కాదు. ఇదివరకు కొంతమందికే విద్యను నేర్పించేవారు. అసలు ఏంటి అని దాని పూర్వపురాలు చూసుకుంటే, అందరికి ఎందుకు విద్య నేర్పించాడు, కొంత నేర్పిస్తాడు గురువు గారు అని పూర్వపురాలు మనం చూసుకుంటే, ఇదివరకు
ఒక గురువు దగ్గర పాఠాలు నేర్చుకుంటానికి ఎవరైనా వెళ్తే ఆ గురువు గారు ఏం చేసేవాళ్ళంటే ఆ శిష్యులకి కొన్ని పరీక్షలు పెట్టేవాడు అన్నమాట. వాడు విచ్చుకుంటానికి వచ్చాడు, నేను చెప్తే వాడు వింటాడా, నేను చెప్పినట్లుగానే వాడు స్పందిస్తాడా లేదా అని ఈ గురువు గారు ఏం చేసేవాడంటే ఆయన దగ్గరకు వచ్చిన శిష్య బృందానికి లేదా పాఠాలు నేర్చుకుంటానికి వచ్చిన విద్యార్థులకి కొన్ని పరీక్షలు పెట్టేవాడు. ఆ విద్య నేర్చుకుంటానికి వచ్చే వారిలో రాజుల కుమారులు ఉండేవాళ్ళు, మంత్రుల కుమారులు ఉండేవాళ్ళు, సేనాపతుల కుమారులు ఉన్నత తరగతికి చెందిన కుమారులు ఉండేవాళ్ళు, చాలా మంది ఉండేవాళ్ళు. వచ్చి గురువు గారి దగ్గరికి వచ్చి కూర్చున్న వాళ్ళు, ఆయన పాఠం చెప్పేస్తాడు, నేను వినేస్తాను, నేను నేర్చేసుకుంటానని. కానీ గురువు గారు ఏం చేసేవాడంటే అందరు కూర్చుంటే ఆ అందరు ఏం చేసేవాడంటే మీరు వెళ్ళి ఆ పని చేయండి అని చెప్పేసి ఒక పని చెప్పి అడవిలోకి వెళ్ళి కట్టెలు నరికిరండి లేదా పొలాలు నరికిరండి అని. కొంతమంది రాజుల కుమారులు ఉండేవాళ్ళు, లేకపోతే సామంతుల కుమారులు ఉండేవాళ్ళు, ప్రధానుల కుమారులు ఉండేవాళ్ళు, లేకపోతే సేనాపతుల కుమారులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇదేంటి మా దేశములో లేదా మా యొక్క ప్రాంతంలో నేనున్న ప్రదేశంలో నా దగ్గరే అనేక మంది పని చేశారు, నన్ను ఈ గురువు గారు ఏంటి కట్టెలు నరికిరమంటున్నాడు, నేను చదువు నేర్చుకుంటానికి వచ్చాను, నన్నేంటి ఈయన పని చేయమంటున్నాడు అని చెప్పేసి అందులో కొంతమంది సనిగేవారు. ఎందుకంటే వాళ్ళకి కష్టపడటం అలవాట్లేదు కదా, నలుగురితో చేయించుకుంటమే. అయితే ఆ గురువు గారు ఎప్పుడైతే అందులో కొంతమంది ఏం చేసేవాళ్ళ సనిగేసే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట, ఇదేంటి నాకు పని చెప్తున్నాడని. అందులో అయితే ఈ గురువు గారు చెప్పినట్టు ఎల్లుగా కట్టెలు నరుక్కుని వచ్చి తీసుకుని పెడతారో వాళ్ళు చూస్తా ఉండేవాడు గురువు గారు. అలాగా ఆ గురువు గారు పని అయిపోయిందా, సరే రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళారే అని బట్టలు ఈ బట్టలు తీసుకుని వెళ్ళి ఉతుకుతానికి వెళ్తే తీసుకుని వెళ్ళమన్న పాటికి ఇంకొంతమందికి సనుగుడు వచ్చేది, ఇదేంట్రా బాబు బట్టలు పొలం నరకమన్నాడు, ఈరోజు చూస్తే బట్టలు ఉతుకమంటున్నాడు. ఆ పని చేయడానికి కొంతమంది సనికి కొంతమంది వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత కొన్నిసార్లు నీళ్ళు తీసుకురావాడు, లేకపోతే కాళ్ళు నొక్కమనేవాడు, లేకపోతే ఆ మార్కెట్కి వెళ్ళి అవి తీసుకురానేవాడు. మనకి ఏదో ఒక పని చెబుతూ ఉండేవాడు అన్నమాట గురువు గారు. పాఠం మాత్రం చెప్పే తన దగ్గరికి పాఠం నేర్చుకుంటానికి వచ్చిన శిష్య బృందానికి ఆయన మొట్టమొదటిగా పెడుతున్న పరీక్ష గురువు గారు మాట వింటున్నాడా లేదా, గురువు గారు మాట వింటున్నాడా లేదా. ప్రియులారా, ఇది చాలా విచిత్రమైన పరీక్ష. ఈ పరీక్షలో గురువు గారు పెడుతున్న పరీక్షలో కొంతమంది సనిగే వాళ్ళు, గొనిగే వాళ్ళు, బాధపడే వాళ్ళు చూసి కొంతమంది అలాగ 2-3 సంవత్సరాలు వాళ్ళని పరీక్షించి ఆ తర్వాత గురువు గారు ఏం చేశాడంటే పాఠం చెప్పేవాడు. అప్పటికి వచ్చిన వాళ్ళు ఒక 50 మంది ఉంటే 50 మందిలో 34 మంది 55 మంది వెళ్ళిపోయేవాళ్ళు, ఒక 5-6 ఉండేవాళ్ళు అనమాట. చివరికి ఏంటంటే గురువు గారు ఏ చేయాలంతే, గురువు గారు బట్టలు ఉతకమంటే ఉతికేసేయాలి, అంట్లు కడగమంటే కడిగేసేయాలి, నీళ్ళు ఇచ్చేసేయాలి, పొలాలు తీసుకురామంటే నరికిరామంటే నరికొచ్చేసేయాలి. ఎంత కష్టమే పర్లా, నాకు గురువు గారు చెప్పారు, నేను చేయాలి. చేయటం వలన నాకు పాఠం నేర్పించబోతున్నాను, నాకు కావలసింది పాఠము, నాకు కావలసింది విద్య. ఆ విద్య నేర్చుకోవడానికి గురువు గారు ఏం చెప్తే అది చేస్తానని చెప్పేసి కొంత మాత్రమే ఆ గురువు గారు నడుచుకునే వాళ్ళు అన్నమాట. ఇది పూర్వకాలంలో జరిగిన చరిత్ర. దేవుడు మనకి ఆయన ఒక విద్యను నేర్పించాలి అంటే లేదా ఆత్మీయమైన పాఠములు నేర్పించాలంటే నీకు కొన్ని పరీక్షలు పెడతాడు. కొంతమంది శిష్యుడికి తగిన నోరు ఉండదు, సనిగేస్తా ఉంటారు. దేవుడు ఒక పాఠమును నేర్పించడానికి నీ జీవితంలో కొన్ని తీసుకొచ్చినప్పుడు లేదా శోధన తీసుకొచ్చినప్పుడు ఆ గురువు గారు పెట్టేవాడు కదా పరీక్ష, కట్టెలు నరికిరా లేకపోతే బట్టలు తిక్కరా అనే పాటికి సరిగేసి ఎవరైతే వెళ్ళిపోతారో, అలాగా ఆధ్యాత్మికమైన జీవితంలో యేసు ప్రభు వారు కొన్ని పరీక్షలు మనకు పెట్టినప్పుడు దానికి సనిగే ఉంటారు క్రైస్తవ సమాజం.
ప్రియులారా, క్రైస్తవులమని చెప్తారు కానీ ఆ పాఠ లేదా దేవుడు నేర్పించే ఆధ్యాత్మికమైన పాఠములు నేర్పించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. నేను కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, నేను కూడా ఒక సాధు సుందర్ సింగ్ గారు లాగా ఉండాలి, లేకపోతే భక్త సింగాయి గారు లాగా ఉండాలి, లేకపోతే డిఎల్ మూడి గారు లాగా ఉండాలి, నేను కూడా పాల్ యాంగిచో గారు లాగా ఉండాలి, నేను కూడా వాచ్మెన్ నీలాగా ఉండాలి, నేను కూడా విలియం టెండెల్ లాగా ఉండాలి. ఇలాగా ఊహించేసుకుంటూ ఉంటారు. కానీ ఆ స్థాయికి నువ్వు నేను మనం వెళ్ళాలంటే పరీక్షలు జరుగుతాయి ప్రియులారా. ఆ పరీక్షలలో దేవుడు నువ్వు నిలబడితేనే ఆత్మీయమైన పాఠముని నీకు నేర్పిస్తాడు. ఆనాటి భక్తులు అనేకమైన పరీక్షలను ఎదుర్కొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని పాదాలు పట్టుకుని అలా ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికమైన జీవితంలో మహోన్నతిని విద్యను వారు నేర్చుకున్నారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో ప్రభువారు ఇట్లా మాట్లాడుతున్నాడు బిలాము ద్వారా. 24వ అధ్యాయము 16వ వచనం, దేవవాక్కులు వినిన వాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతిని విద్య ఆధ్యాత్మికమైన జీవితములో వాళ్ళు ప్రతి ఒక్కరు శిష్యును కలిగిన నోరు మనకు ఉండాలి, వినుబుద్ధి మనకు ఉండాలి, బుద్ధి మనకు ఉండాలి. ఏస్తున్నాడు దేవుడు మనస్తత్వం మనకు. కొంతమందికి ఇప్పుడు హెచ్చరిక చేస్తే, లేకపోతే ఇది సరి చేసుకోమని హెచ్చరిక చేస్తే దాన్ని ఏం చేస్తారంటే అసహించుకుంటారు. అందుకని కీర్తనాకారుడి ద్వారా దేవుడి మాటను మనకు సెలవిస్తున్నాడు. 50వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 50వ కీర్తన దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు. దిద్దుబాటు సరి చేద్దాం అనుకుంటే వినరు. ఆత్మీయమైన పాఠం నేర్పించడానికి నీలో ఈ బలహీనతలని దీన్ని సరిచేసి నేను ఒక పాఠం నేర్పించాలని దేవుడు అనుకుంటే శిష్యుని కలిగిన మనసు లేదు కదా, శిష్యుని కలిగిన నోరు లేదు కదా. సనిగేయటము, గొనిగేయటము, దేవుడి మీద ఆయాసపడటము, దేవునికి వ్యతిరేకంగా తిరగటము ఇత్యాది బలహీనతల చేత విశ్వాస సమాజము దేవుని సన్నిధిలో బాధపడుతుంది ప్రియులారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శిష్యునికి కలిగిన నోరు నీకు నాకు మనందరికి ఉండాలి. అది యేసయ్యకున్నది. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా తాను శిష్యరికంగా బతికాడు. ఆయన శిష్యుడిలాగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి గురువుగా చేసుకున్నాడు. ఆయన భూమి మీద శిష్యుడిగా ఉన్నాడు. కనుకనే ఆయన శిష్యుడిగా ఉన్నాడు. కానీ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన డైరెక్ట్గా ఒక మాట మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి ప్రియులారా, 7-8 వచనాలు చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. చూడండి ప్రియులారా, ఆయన దేవుడై ఉన్నప్పటికీ తండ్రి అయిన దేవుని కుమారుడు ఆయన విధేయత నేర్చుకునటానికి శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. చాలా మంది శ్రమ పడడానికి ఇష్టపడరు. చాలా మంది నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఎంతవరకు దేవుని సన్నిధిలో మోకరింతంతో నేను ఒక భక్తుల్లాగా చేసేయాలి ప్రార్థన అనుకుంటారు. నువ్వు ఒక భక్తుల్లా ప్రార్థన చేయాలంటే ఫస్ట్ నీకు వినుబుద్ధి ఉండాలి. నువ్వు ఒక భక్తుల్లాగా దేవుని సన్నిధిలో మాట్లాడాలంటే మాట్లాడడానికి దేవుడు నీకు ఆ నోరిచ్చి ఉండాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే, నిన్ను సరి చేస్తున్నప్పుడు దేవుడు సరి చేసుకుంటానికి ఇష్టపడకపోతే నువ్వు ఎలాగ మహోన్నతిని విద్య నేర్చుకుంటావు? నువ్వు ఎలాగ దేవుని సన్నిధిలో ఆ విద్యను నేర్చుకుని ఇతరులకు నేర్పించగలుగుతావు? దేవుడి రోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవుడు ఏదైనా ఒక నేర్పించుకున్నప్పుడు నీకు అనేకమైన పరీక్షలు వస్తాయి. ఆధ్యాత్మికమైన జీవితంలో నీకు పరీక్ష పెట్టిన ఒక పాఠం నేర్పిస్తాడు దేవుడు. నీకు పాఠం గుర్తుపెట్టుకోరు. నీకు నేర్పించిన పాఠము ఇంకొకరికి నువ్వు నేర్పించడానికే తప్ప కొంతమంది ఆధ్యాత్మికమైన జీవితంలో నేర్చుకుని దాన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. అట్లాగా అది కూడా తప్పే ప్రియులారా. నువ్వు నేర్చుకున్నది ఇతరులకి నేర్పించడానికి. చాలా మంది దేవుని సన్నిధిలో కొన్ని
పాఠాలు నేర్చుకుంటారు, నేర్చుకుని వాళ్ళ దగ్గరే పెట్టుకుని దాచుకుంటూ ఉంటారు. దేవుడు నేర్పించింది నీ పాఠం ఇప్పుడు శిష్యుడే రేపు గురు అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు నేటి విద్యార్థులే రేపు మాస్టర్లు అవ్వాలి, గురువులు అవ్వాలి. ప్రతి విశ్వాసి కూడా శిష్యుడు కావాలి, తర్వాత గురువు స్థానానికి కూడా వెళ్ళాలి. స్థానానికి కూడా వెళ్ళిన తర్వాత ఒకటి మాత్రం మర్చిపో, ఎప్పుడు శిష్యుడిగా ఉంటూనే ఉండాలి. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో సుస్పష్టంగా క్లారిటీగా నొక్కి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు శిష్యుడు అయితే కలిగిన నోరు ఉండాలి, శిష్యుని కలిగిన విను బుద్ధి నీకు ఉండాలి. అప్పుడు నువ్వు అలసిన వారిని ఓరడించగలుగుతావు, బాధలో ఉన్న వాడిని ఆదరించగలుగుతావు, వాడిని నువ్వు కృంగిన స్థితిలో ఉన్న వారిని ఆదరించగలుగుతావు. అంతేగాని మనం శిష్యులుగా ఉండాలని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టుంటే కుదరదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గమనిద్దాం, లోబడదాం. వారు ఎలాగైతే నడుస్తున్నారో మనమును అదే దారిలో నడవలసిన అవసరం అవుతూ ఉన్నది. దేవుని సన్నిధిలో మనం కనిపించే పాఠాన్ని నేర్చుకోవడానికి కొన్ని పరీక్షలను మనం ఎదుర్కోవాలి. ఎంతకాలం నాయనంటే, అవును, వస్తాయి. ఆయన శ్రమల ద్వారా విధేయత అనే పాఠాన్ని నేర్చుకున్నారు యేసు ప్రభు వారు. ఆయన పొందిన దెబ్బల చేత ఆయన మనకి రక్షణ, లేకపోతే మనకి స్వస్థతను అనుగ్రహించాడు. ఒక పాఠం నేర్పించేస్తున్నాడు. నువ్వు పొందే శ్రమ నీకు పాఠాన్ని నేర్పించడానికి ఉపయోగపడుతుంది. నువ్వు అనేక మందిని ఓదార్చడానికి ఉపయోగపడుతుంది. చాలా మంది నాకే రావాలి ఉంటా. అవును, అంటారు కదా, లోకంలో ఒక సామెత, మనుషులకు కాకపోతే మానులకు వస్తుందా కష్టాలు అని. అంటే మానుల కంటే చెట్లకి చేమలకు రావు, మనుషులకే వస్తాయి. అందులోనూ క్రీస్తుని ఎరిగిన వారికి ఈ లోకంలో శ్రమలు వస్తాయి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా వస్తాయి, కానీ అది నా క్రీస్తుని ఎరిగిన వారికి తప్పకుండా ఈ లోకంలో శ్రమ కలుగుతుంది. అందుకనే కదా అపోస్తుల కార్యములలో దేవుడు ఎలాగో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు భక్తుడు ఎలాగో చెప్తున్నాడు కదా. ప్రియులారా, మనం చూద్దాం. అక్కడ పౌలు భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మనం అనేక శ్రమలు పొంది కొంతకాలము దేవుని సన్నిధిలో శ్రమను అనుభవించవలసి ఉండిందని అపోస్తుల కార్యముల గ్రంథములో పౌలు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము ఈ 14వ అధ్యాయము 22వ వచనము, శిష్యుల మనసులో విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించెను. శిష్యుల మనసులో దృఢపరిచి ఆ తర్వాత చెప్తున్నాడు ఏమనంటే, మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమ పడకుండా పాఠం నేర్చుకోలేము, శ్రమ పడకుండా మన విద్య రాదు, మహోన్నతుని విద్య అసలే నేర్చుకోలేము. తెలిసిపోవాలి. కొంతమంది బుక్ చదువుతుందోటే జ్ఞానం వచ్చేయాలి. ఎలా వచ్చేస్తుంది? నేను అనుకునేవాడిని, ప్రియులారా, నాకు ఏ శ్రమ కలగకూడదు నాయన, కానీ నేను మాత్రం నీ పరిచయలో పాలు పంచుకోవాలనుకున్నాను. అది కుదరదు. మనము కొంత శ్రమ పడితేనే మనకు నేర్చుకుంటున్న విద్య యొక్క విలువ తెలుస్తుంది. ప్రియ సహోదరులారా, మనము శ్రమ పడకుండా ఆ విద్య యొక్క విలువ మనకు తెలియదు. అది తెలియజేసేటప్పుడు కూడా, మనం నేర్చుకున్న విద్యను ఇతరులకు తెలియజేసేటప్పుడు కూడా మనం పడిన శ్రమ, దానిలో మనం నేర్చుకున్న పాఠములు మనం వివరించి చెప్తున్నప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. సో ఈరోజు మనం అందరం మాట చేసుకుందాం. యేసయ్య పాద సన్నిధిలోనికి వచ్చిన మనము ఆయన శిష్యుల వలె ఉండాలనుకుంటున్న మనం శిష్యుని కలిగిన నోరు మనం కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం వినుబుద్ధి మనకు ఉండాలి. ఎందుకంటే ఆయన మహోన్నతిని విద్య మనకి నేర్పించాలనంటే ఈ రెండు తప్పనిసరి. ఈ రెండు మనకి ఎప్పుడు ఉన్నాయో దేవుడు చూసుకుని అప్పుడు మనకి పాఠములు నేర్పిస్తాడు. ప్రియులారా, ఆధ్యాత్మికమైన పాఠాలు, ఆ పాఠములు మనం నేర్చుకుని
బోధించాలి, అంతేగాని నేర్చుకుని దాచుకోకూడదు. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈరోజు ఈ మాటను మనం పట్టుకుని, ప్రభువా నిజమే, శిష్యుని కలిగిన నోరు నీకు వచ్చే వరకు, శిష్యుని కలిగిన ఆ వినుబుద్ధి నీకు వచ్చే వరకు నీకే పాఠాలు దేవుడు నేర్పించలేడు. మహోన్నతిని విద్య అసలే నేర్పించలేడు. ఎందుకంటే నీకు అవి లేవు. నీకు అవి లేవు. నీకు అవి వచ్చే వరకు దేవుడు కొన్ని శ్రమల గుండా నిన్ను నడిపిస్తాడు. అందుకనే విశ్వాసులు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఒక భక్తుడు పాడాడనమాట, గాయపడి నిన్ను ప్రేమించేదా శాశ్వత ప్రేమతో, నిన్ను ప్రేమించేదా గాయపడియునే, నిన్ను ప్రేమించేదా శాశ్వత ప్రేమతో, ఈ విధి ప్రేమించడి వరమును నాకొసగిన కరు నాలుడనీవని, సర్వకాల సర్వావస్థలలో, సర్వకాల సర్వావస్థలలో విడువక నిన్ను గూల్తూ యేసా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము ప్రేమింతు దేవా, మది నిన్ను సేవింతు దేవా, నా బలమై ఉన్న దేవా. నీవు పలుకగా నిన్ను ప్రేమించేదా, పలుకకయున్నను నిన్ను ప్రేమించేదా. కొంతమంది దేవుడి సన్నిధిలో దేవుడు మాట్లాడితే ఎంతో సంతోషం, అబ్బాయి చేసుకుంటాం, హ్యాపీ. దేవుడు మాట్లాడలేదు అని అంటే మామూలుగా ఉండదు అన్నమాట. చీమల జరులు పాకినట్లు. సహోదరులారా, ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. గాయపడినప్పుడు దేవుడు వెంటనే స్పందిస్తే హ్యాపీ. కొంచెం ఆలస్యమైందా, దేవుడు స్పందించలేదా, చీమల జర్లు పాకినట్టే కోపం వచ్చేస్తుంది, స్టార్ట్ అవుతుంది. దేవుడు ప్రార్థన చేయడంతో జవాబుతో హ్యాపీ, లేదనుకో కోపం వచ్చేస్తుంది, సనుగుని. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాటని జ్ఞాపకండి. మనము దేవుని సన్నిధిలో గాయపడి అడిగినప్పుడు, ఆయన మనకు స్పందన ఇవ్వనప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయము, దేవుడు మనకి అది తట్టుకోగలిగిన శక్తినిస్తున్నాడని మనం గమనించాలి. కొన్నిసార్లు పొరపాట్లు చేసినప్పుడు సమాధానం ఇవ్వడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకొక మెట్టెక్కుదాం. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదంటే నువ్వంటే ఇష్టం లేక కాదు, నీ కన్నీళ్ళంటే ఇష్టం లేక కాదు. భక్తుని కన్నీళ్లకు కరిగిపోతాడు దేవుడు. అయినా నీ అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక ఉన్నతమైన పాఠం నీకు నేర్పించు అర్థం. కొంతమంది ఇక ప్రార్థనకి జవాబు రాకపోతే పదే పదే నేను ఇంకేమైనా తప్పు చేశాను దేవుని సన్నిధిలో అడిగి క్షమాపణ అడిగి చివరికి విరక్తి పుట్టేసి దేవుని పాదాలు వదిలేసి వెళ్ళిపోయిన పాపం అమాయకపు విశ్వాసులు కొంతమంది ఉన్నారు. యోబు భక్తుడి జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. ఏం తప్పు చేశాడు? యోబు జీవితంలో ఎదురైన సంఘటన ఘోరాతి ఘోరమైంది, అయినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. యోబు భక్తుడు మన జీవితానికి ఒక మంచి తార్కాణం. ప్రియులారా, దయచేసి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శిష్యుడుగా నువ్వు నేర్చుకో ఆధ్యాత్మికమైన పాఠంలో ఒక పాఠము, నీ ప్రార్థనకు దేవుడు
ఇప్పటికీ కూడా ఆయన పాదాలు వదలకుండా నడవటమే. హల్లెలూయా. అది కొంత దేవుడు చూసి, శభాష్ నా కుమారుడు, నా యొక్క శిష్యుడికి తగినట్టుగా నువ్వు ఉన్నావు, నా శిష్యుడికి తగినట్టుగా నువ్వు ప్రార్థన చేశావు, దేవా చేస్తా, ఇవ్వకపోయినా ప్రార్థన చేస్తా, నువ్వు నా గాయములు కడిగినా నేను ప్రార్థన చేస్తా, నువ్వు కడగకపోయినా ప్రార్థన చేస్తాను, ఎందుకంటే నువ్వు తప్ప వేరొక ఆధారం లేదు, నువ్వేది చేసినా న్యాయమే నాయన అని పట్టుకుని దేవుని ప్రార్థించి ఆయన కనుసలో నడిచే లోబాటు కలిగిన శిష్యులు దేవుని కావాలి. అలాగూ మనం అందరం ఉండునట్లుగా దేవుని సన్నిధిలో మహోన్నతుని విద్యను నేర్చుకునే శిష్యుని కలిగిన నోరు, శిష్యుని కలిగిన వినుబుద్ధి మనకుండునట్లుగా దేవుడు ఎన్ని పరీక్షలు ఇచ్చినా తట్టుకుని దేవుని పాదాలు పట్టుకుని నడుద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను ప్రియులారా, చిన్న ప్రార్థన చేస్తాను. అందరం కూడా మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఈరోజు దేవుడు మనతో ఒక మాట మాట్లాడు. మనమందరము దేవుని శిష్యులుగా ఉండగోరుతూ ఉన్నాము. దేవుని శిష్యులుగా ఉండగోరుతున్న వారు కొన్ని పరీక్షలు ఎదుర్కోవలసి ఉండింది. కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పించడు. ఆధ్యాత్మికమైన పాఠాలు నీకు నేర్పించాలన్నా, మహోన్నతించాలన్నా నీకు కొన్ని పరీక్షలు, కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో నువ్వు శిష్యుడు కలిగిన నోరు సంపాదించుకోగలుగుతావు. శిష్యుని కలిగిన వినుబుద్ధి ప్రతి ఉదయం నీకు అనుగ్రహించబడుతూ ఉంటుంది, అది పొందుకోగలుగుతావు. ఎప్పుడైతే నీకు ఈ రెండు వస్తాయో ఆటోమేటిక్గా పాఠములు నేర్చుకోవటం ప్రారంభమవుతుంది, దేవుడు మాట్లాడడం ప్రారంభమవుతుంది, నేర్పించడం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు ఎన్ని కష్టం తొందరపడకండి. నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా నువ్వు నీతిమంతుడివే, క్రీస్తునందు నువ్వు తప్పు చేయాలంటేనే నీకు అసహ్యం. నిజంగా పిల్లారా, రక్షించబడిన విశ్వాసి తప్పు చేయడం అంటే అసంభవము, తప్పు చేయడానికి ఇష్టపడడు. గుండెలు చేసుకుని చెప్పండి, మీలో కావాలని ఎవరైనా తప్పులు చేయరు కావాలని, కానీ జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ పరిశుద్ధంగా ఉండటానికే ప్రాకులాడుతూ ఉంటాం మనం. మరి నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వలేదు, ఉన్నతని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ప్రార్థన చేద్దామా? దేవుడు స్థానాలకి నన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాడు, ఉన్నతున్నాడు. శిష్యులకు కలిగిన నోరు, శిష్యుని కలిగిన వినుబుద్ధి మనం కలిగి ఇష్టమైన భక్తులుగా మనం భక్తుల స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి మనసును మనం కలిగినట్లు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు మీరు సేవకుని మీరు అభిషేకించి నాతో మాతో సయ్యా నీవలే మేము ఉండాలి అని అంటే కొన్ని పరీక్షలను మేము ఎదుర్కోవలసి ఉండింది నాయన. ఆ పరీక్షలలో మాకు వినుబుద్ధి వస్తుంది, శిష్యుడు కలిగిన నోరు వస్తుంది నాయన. ఇవి ఎప్పుడైతే మాకు వస్తాయో అప్పుడు ఆత్మీయమైన పాఠములు మేము నేర్చుకోగలుగుతాము, గలుగుతాము. అప్పటి వరకు ఓపికతో సహనముతో ఉండే కృపను మాకు దయచేయండి. లేకుండా చేయండి నాయన, కంగారు మాలో లేకుండా చేయండి నాయన. నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి ప్రభువా. విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో యేసు నామములో నీరు కట్టి ఫలించుగాక, అభివృద్ధి పొందును గాక. పల్లములోనికి నీరు ప్రవహించి ఆయన నిలిచినట్లుగా ప్రతి జీవులోనికి లేఖన సారము ప్రవహించి నిలిచి నురంతలుగా ఫలించును గాక. ఈ కార్యం మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని ఈ గ్రూప్ను లీడ్ చేస్తున్న, ఆయా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క బృంద సభ్యుల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆధ్యాత్మికమైన స్థానాలు, ఉన్నత స్థానాలు బిడ్డలు అధిరోహించినట్లుగా నీ సత్యమందు బిడ్డలందరూ ప్రతిష్ఠించబడి నా తండ్రి శిష్యులుగా నీవలే అందరూ ఉండునట్లుగా, మేమందరూ ఉండునట్లుగా నీ ఆత్మ కార్యమాలు జరిగించు. యేసు నామములో ప్రార్థించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్.